నిన్నటి వరకు ఆర్టీసీ సమ్మె చూసాం మనము. ఏదైతే దాదాపు 2 రోజుల నుంచి కూడా సమ్మె చేశారు. సో వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం ముందు పెట్టారు, చర్చలు జరిగినాయి. సో ఇప్పుడు ఇవాళ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉంది. ఇవాళ నుంచి బస్సులు యథావిధిగా నడుస్తా ఉన్నాయి. మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్టీసీ డ్రైవర్ అన్నాడు. అన్న మీ పేరు? నా పేరు కేపీ డానియల్, ఏంటి కంటోన్మెంట్ డిపో. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, మీ రియాక్షన్ ఏంటి? చాలా చాలా హ్యాపీ. మాకు ఎన్నో కష్టాలు నష్టాలు ఉండే ఈ ప్రభుత్వం మా అన్ని కష్ట నష్టాలు తీర్చి మమ్మల్ని మంచిగా చేసింది. కాబట్టి థ్యాంక్స్ ఫర్ రేవంత్ రెడ్డి సార్, సీఎం సార్. అనుకున్నారా ఇంత తొందరగా? లేలే, అనుకోలే, కానీ సారే, సీఎం సార్ డైరెక్ట్ పిలిచి మాట్లాడి మా ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సీఎం సార్. అంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా చాలా ధర్నాలు చేసినట్టు. చాలా ధర్నాలు చేసారు. అప్పుడు చాలా మంది చనిపోయింది కూడా సార్. అప్పుడు 34 మెంబర్స్ కూడా చనిపోయారు పాపం. ఇప్పుడు అంత మరణాలు ఏం కాలే, ఒక 3-4 మెంబర్స్ చనిపోయినారు పాపం. వాళ్ళకు ఈ ఆశ అనేది లేకుండా పోయింది. కాబట్టి ఉన్నోళ్ళకన్నా మాకు ఈ ఆశ కల్పించిన గవర్నమెంట్ కి థ్యాంక్స్. సో ఏం చెప్తారు ప్రభుత్వానికి? చాలా చాలా వందనాలు మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు. మీకు అన్ని బెనిఫిట్స్ వస్తాయి సార్. గవర్నమెంట్ లో లీనింగ్ అయినాక గవర్నమెంట్ తో పాటు వాళ్ళకి ఏమేమి ఉన్నాయి అన్ని మాకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మాకు ఏం ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఇక అంత గవర్నమెంట్ చూసుకుంటది. ఇక ఇప్పుడు డ్రైవింగ్ అంటేనే చాలా కష్టాలు ఉంటాయి. అట్లాంటి ఈ హెవీ బస్సులు నడపడం ఈ హైదరాబాద్ సిటీలలో, సో కొన్ని ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా? ఎట్లా ఉన్నాయి పరిస్థితి? హైదరాబాద్ ట్రాఫిక్ లో అయితే అది కామన్ సార్. కాకుంటే ఏంటంటే కొంచెం ప్రమోషన్స్ రావాలా, అవి ఎండి సార్ తో మాట్లాడి మాకు ప్రమోషన్స్ ఇప్పిస్తా అని చెప్పారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? నాది 31 ఇయర్స్ అయిపోయింది సార్. 31 సంవత్సరం. 31 ఇయర్స్, సేమ్ కేటగిరీ డ్రైవర్ చేస్తున్నారు. ప్రమోషన్స్ అంటే మీ తర్వాత ఏమి ఉంటాయి ఇందులో? ఏడీసీ యూడీసీ ఉంటాయి సార్. ఏడీసీ అంటే కంట్రోలర్, మళ్ళా క్యాష్ తీసుకున్నాడు, టీటీ చెకింగ్స్, ఇవి ఉంటాయి. ఇవి హైయర్ ప్రమోషన్స్. ఆఫ్టర్ 25-30 ఇయర్స్ కు ఆటోమేటిక్ వస్తుంది. కాకుంటే ఏంటంటే రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి ప్రమోషన్స్ ఆగిపోయినాయి కొంచెం అంతా. అట్లా ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ చేస్తే మీలాంటి సీనియర్స్ కు మాకు ప్రమోషన్ ఈజీగా వస్తాయి సార్. రిక్రూట్మెంట్ అయితే ప్రమోషన్స్ వస్తాయి. దానివల్ల మీరు మంచిగా ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేస్తారు. లేదు సార్, ఇంకా కంట్రోలర్ దాకా పనిచేయచ్చు. సో మొత్తం జీతం పెరుగుతుంది, అన్ని జీతం పెరుగుతుంది, అన్ని పెడితే బాధలు పోతాయి, హరాస్మెంట్స్ పోతాయి, డిపోలల్లో హ్యాపీగా ఉంటాం. అట్లా మనతో పాటు కండక్టర్ మేడం ఉన్నారు. మేడం, సంతోషమేనా ప్రభుత్వం మీకు సానుకూలంగా స్పందించింది? మాకు హ్యాపీగా ఉందండి. చాలా 3 డేస్లలో ఇచ్చిండంటే చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. మాకు ప్రభుత్వంలో విలీనం కావాలని దాని కొరకు చాలా వెయిట్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది మాకు. సంతోషమే అండి. బెనిఫిట్స్ మంచిగా అంటే ప్రభుత్వం మనుషులను గుర్తించినట్టు ఇంకా బెనిఫిట్స్ అన్ని ఇది వచ్చిన తర్వాత మాకు అవన్నీ వస్తాయని ఆశ ఉంది. ఇప్పటివరకు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు మేడం? అసలు మహాలక్ష్మి ఫ్రీ బస్సు పథకం కూడా పెట్టడం జరిగింది. సో అన్ని కూడా ఎట్లా? మహాలక్ష్మి పథకం వచ్చిన కాంచి చాలా పనిభారం మాకు ఒత్తిడిగానే ఉంది. అయినా కూడా మేము ఇది కష్టమవుతుందని అయితే చెప్పలేదు. మాకు ఎక్కువ కష్టమైనా కూడా మేము దానికి చేసినాం. కానీ కష్టమవుతుందని అయితే చెప్పలేదు. ఇప్పుడు జీతాలు మీకు పెంచుతారంటున్నారు, దానివల్ల కొంచెం మీకు వెసులుబాటు దక్కుతుంది అనుకోవచ్చా? జీతాలు పెరిగితే మాకు హ్యాపీగానే ఉంటది కదా. అన్ని రకాలుగా మాకు ఇంట్లో ఖర్చులకి వాటికి వీటికి పిల్లల్ని చదివించుకోవాలన్నా, పెళ్లిళ్ళకి లోన్లు పెట్టుకోవాలన్నా హ్యాపీగానే ఉంటది. ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉంటది సార్. ఉంటది. అనుకురా ఇంత తొందరగా ప్రభుత్వం స్పందిస్తుందని? అనుకోలేదు. కాకపోతే మాకు ముఖ్యమంత్రి సారు మాట ఇచ్చిండు కాబట్టి ఎప్పటికైనా ఇస్తాడని ఆశ ఉండే. కాకపోతే తొందరగా ఇచ్చినందుకు సార్కు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ తోటి ఆర్టీసీ డ్రైవర్ కూడా అన్న శంకరన్న ఆత్మహత్య చేసుకున్నారు. సో ఎట్లా? ఆయన చనిపోయినందుకు చాలా బాధపడుతున్నాము. కాకపోతే అతను ఒకటి చనిపోకుంటుంటే అయిపోయేదేమో. ఇంకా 2 సీరియస్గా ఉన్నారు అనుకున్నారు. కాకపోతే ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయమేను. ఇంకా అతను అయితే రాడు కదా, ఆమెకి అలా భార్యకి భర్త లేని లోటు ఉంటుంది, తండ్రి లేని పిల్లలు. ప్రభుత్వం కంపల్సరీ ఆదుకోవాలి ఆయనకి. ఇంటికి పెద్ద దిక్కు, తండ్రి లేని పిల్లలు, భర్త లేని భార్య,
ఎంత ఇచ్చినా కూడా ఆ లోటు డబ్బులు కాకపోతే తర్వాత ఇంకా కొంచెం డబ్బులతోటి కొద్దిగా హ్యాపీ అవుతారే కానీ మనిషి అయితే రాడు కదా, చాలా లోటు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారు మేడం వర్క్? ఏ డిపో నుంచి ఎక్కడి వరకు? నేను కంటోన్మెంట్ డిపో, నేను రోజు ఒక డ్యూటీ చేస్తాను. రోజుకు ఒకటి వాళ్ళు వేసిన దాన్ని బట్టి వెళ్తుంటారు. ఉమ్. ఎట్లా ఉంటారు? పబ్లిక్ తో మమేకం అవుతా ఉంటారు, చాలా రద్దీగా ఉండే ఉంటారు, చాలా ఓపిక అనేది ఉండాలి. రకరకాల మనుషులు అసలు ఫోన్ చూసుకుంటూ బస్ ఎక్కగానే ఇంకా మెసేజ్లు ఫోన్లు చూస్తారు, టికెట్ అన్నా సప్పుడు చేయరు. ఆ తర్వాత మహాలక్ష్మి వచ్చినా కానీ మేమే ఓపికతో ఉంటున్నాం కానీ వాళ్ళే ఫ్రీ టికెట్ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. మా మీదకే రివర్స్ అయ్యి ఎందుకు మాకు చెక్ పాయింట్ వస్తుంది, టికెట్ ఎందుకు తీసుకోలేదంటే నేను అన్నా టికెట్ అడిగినా కానీ మీరు ఇవ్వలేదు, చెక్ అయినా అట్లే చెప్తావా అంటే కండక్టర్ని అడిగినా నాకు టికెట్ ఇవ్వలేదని చెప్తా. మొన్న ఒక అమ్మాయి నాకు అట్లనే అయ్యింది, మ్యారేజ్ కూడా కాలేదు. ఇంకా దానికి కూడా నేను ఆమె మీద లొల్లి చేసి మనం ఎందుకు బుర్ర వేడి చేసుకోవాలి, సస్పెండ్ కూడా చేస్తారంట. ఇక డిపోస్ పేరు ఇచ్చి ఇంక్రిమెంట్ కట్ చేయడము అట్లా ఇట్లా చేస్తుంటారు. మాకేందంటే దీంట్లో ఇంక్రిమెంట్ కట్ చేయకుంటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరు చేసినా. మేము సంవత్సరం అంతా కష్టపడి ఇంక్రిమెంట్ కొరకు చేసుకుంటే తీరా ఇంక్రిమెంట్ ఒక కేసు దొరకగానే ఇంక్రిమెంట్ అనేది కట్ చేయొద్దు ఇంకనైనా. ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు కాబట్టి సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు ముందు ఉండవు కదా. సో హ్యాపీయేనా? హ్యాపీగానే ఉంటుందండి, చాలా హ్యాపీగా. కృష్ణారెడ్డి. నేను 2010 12వ తారీఖు వచ్చాను, పర్మనెంట్ ఎంప్లాయీ. పర్లే ఇప్పటి వరకు రాత్రి మీటింగ్ జరిగింది, అంతా అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇవాళ ఎండి గారు సర్క్యులర్ ఇస్తా అన్నారు. పర్లేదు ఇప్పుడు విలీనం చేస్తా అన్నారు, పిఆర్సీ గిట్ట టైం తీసుకున్నారు, చేస్తా అన్నారు కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు అన్ని ఇంకా మెల్లమెల్లగా 2-3 months లో అయిపోతాయని రాత్రి చెప్పారు. అది విషయం. పర్లేదు 2-3 నెలల ప్రాసెస్ అంతా అయిపోతే మంచిగా చేస్తే మంచిగానే ఉంటది, ప్రాబ్లం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు కదా. చాలా సంవత్సరాల నుంచి, కానీ ఇక డబ్బులు లేవు, బడ్జెట్ లేదు అంటున్నారు. వీళ్ళు పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మనం అడిగినాం అంతే. గంగపుత్ర ఇక్కడనే పాచిగుట్ట. సంతోషమే. ఓకే, సంతోషం. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతున్నారు కదా. సో ఏంటి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా చాలా అరేంజ్మెంట్ అయింది, ప్లస్ చాలా మంది చచ్చిపోయారు పాపం. ఇప్పుడు ఒక ఆయన చనిపోయిండు, శంకర్ గౌడ్. మళ్ళీ ఇంకొక ఆయన సీరియస్ ఉన్నట్టుండు. అది పర్లేదు, దానికి 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఒక ఇల్లు ఇచ్చి మళ్ళీ జాబ్ ఇస్తామని చెప్పారు వాళ్ళ ఇంట్లో. ప్రభుత్వంలో వినియోగం చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ అంటే జాబ్ సెక్యూరిటీ ఉంటది, ఇంకోటి వాళ్ళతో పాటు మాకు జీతాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి 70,000-80,000 ఉంటే మాకు ఉంటుంది, ఇప్పుడు మాకు చాలా తక్కువ ఉంటుంది. విలీనం చేస్తే కొంచెం జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అట్లా అని అన్నీ వస్తాయి. అది ఒకటి చేస్తే మెయిన్ అన్నీ వస్తాయని మాకు అనుకుంటున్నాము. అదే పెట్టారు వాళ్ళు, విజయవాడలో ఇటు అయిపోయింది. సో మాకు చేస్తే బాగుంటుందని మేము రేవంత్ రెడ్డి గారిని చెప్పారు కాబట్టి చేశారు. చూసారు కదా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వం మీద ఏ విధంగా మాట్లాడుతున్నారు, సంతోషం ఎలా వ్యక్తం చేస్తున్నారు అనేది. దాదాపు 2 రోజుల నుంచి కూడా అలా బాధక సాధకాలు ప్రభుత్వం దగ్గర పెట్టడం జరిగింది. ఆ సమ్మెకి కూడా దిగారు, సమ్మెకి దిగి కూడా ఎక్కడ ఏ బస్సులు కూడా నడవనీయకుండా ప్రతి డిపో వద్ద కూడా వారు నిరసన ప్రోగ్రాం చేసిన పరిస్థితి మనకి కనిపించింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులను పిలిపించుకొని సుదీర్ఘంగా దాదాపు 5 గంటల పాటు చర్చలు జరిపింది. చర్చలు జరిపిన తర్వాత సానుకూలంగానే ఉన్నాం. ఏదైతే 32 డిమాండ్లకు సంబంధించి కూడా సానుకూలంగా స్పందిస్తాం, సానుకూలంగానే ముందుకు వెళ్తాం. ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది అనేది భరోసా మంత్రులు ఇవ్వడంతో సో ఇవాళ సమ్మె విరమించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ తిరిగి బస్సులు నడుస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సో ఇదంతా దీంట్లో ఒక చిన్న విషాదం ఏంటంటే ఇక్కడ ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ తను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, ఇంకా ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారు కూడా కొంత పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో కొంత ఈ సందర్భంలో ఈ సంతోషంలో కొంత అది బాధ కల్పించే అంశం కనిపిస్తూ ఉందంటూ కూడా ఇటు ఆర్టీసీ డ్రైవర్లు మాట్లాడుతున్న పరిస్థితి, ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తం ఎటకేలకు 2 రోజుల్లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం చాలా సంతోషం. మా వీరులు, మా ఆర్టీసీ
నేతలు మా గౌడన శంకర్ గౌడన కావచ్చు ఇద్దరు సూసైడ్ అటెంప్ట్ చేసిన పరిస్థితులు, అట్లాంటి విషయాలు కొంచెం మాకు బాధ కలిగిస్తూ ఉన్నాయి. వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నట్టు కూడా వారు మాట్లాడుతున్న సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగ నాయకులందరూ కూడా ఏదైతే 2 రోజుల సమ్మెలోనే స్పందించి సానుకూలంగా ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం, దానికి సంబంధించిన జీవో సంబంధించి కూడా ఇవాళ రేపు విషయంలో కూడా జారీ చేస్తారనే మాట వినిపిస్తుంది. సో ఇదంతా కూడా వారు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నారు. కెమెరామెన్ సల్మాన్ రావుతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, సికింద్రాబాద్.